అందరికీ నమస్తే. జనరల్లీ మనం ఒక వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న ఫాదర్ ఏమంటారంటే, చాలా మంది ఫాదర్స్ వద్దు అని చెప్పేస్తారనమాట. సో వెంటనే మన ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే, మా ఫాదర్కి నేను వ్యాపారం చేసి నష్టపోతానేమో అని భయంతో వద్దంటున్నారని కొంతమంది అయితే, ఇంకొంతమంది నాలో అంత పొటెన్షియాలిటీ అంటే నాలో అంత శక్తి లేదని మా ఫాదర్ వద్దంటున్నారని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో రెండు రియల్ కాదండి, నిజం చెప్తున్నాను. మేము కూడా 25 lakhs అండి, మా సొంత డబ్బులు, మా ఫాదర్ దగ్గర అడగలేదు, మేము ఎక్కడా కూడా మా రిలేటివ్స్ దగ్గర తీసుకోలేదు. సొంత డబ్బు, కష్టపడిన డబ్బుతో ఈ పరమలాలయాన్ని మొత్తాన్ని కూడా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మేము స్టార్ట్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ కూడా చాలాసార్లు భయపడ్డారండి. భయపడి ఒకటే మాట చెప్పారు, మీరు నమ్ముతారో నమ్మరో, అరే నువ్వు ఒక ప్రొడక్ట్ మీద వర్క్ చేస్తా అంటున్నావు, ఒక పెద్ద సంస్థ పెడతా అంటున్నావు, నలుగురికి ఉపయోగపడకపోయినా తప్పలేదు, కానీ నువ్వు మళ్ళీ దాంట్లోంచి డిసప్పాయింట్ అయ్యి మాత్రం నా దగ్గరికి రావద్దని చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా బాధేసింది నాకు ఆ రోజు, నాన్న ఇలా మాట్లాడుతున్నారని. వెంటనే ఆయన అన్న మాట ఏంటంటే, అరే వ్యాపారం నాకు ముఖ్యం కాదు, అందులో నువ్వు గెలిచావో ఓడిపోయావు అనేది కూడా నాకు ముఖ్యం కాదు, కానీ నువ్వు బాధపడుతూ తిరిగి రాకూడదు. ఒక్కసారి అక్కడ కనుక డిసప్పాయింట్మెంట్ వస్తే జీవితంలో ఇంకా నేనేం సాధించలేను అనే భయం నీలో కలుగుతుందేమో నాకు, ఆ ఉద్దేశంతో చెప్పానన్నాడు. సో నాకు ఇప్పటికీ కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అండి, చాలామంది కంఫర్ట్ జోన్లో ఉండమని చెప్తారు ఫాదర్స్ అంతా కూడా. ఒక ఉద్యోగం చేసుకోమనో, లేదా ఇప్పటిదాకా నువ్వు సాధించింది ఏదైతే ఉందో అందులో కంఫర్ట్గా ఉన్నావు కదా, హ్యాపీగా ఉండని చెప్తారు. కానీ మా ఫాదర్ అలా చెప్పలేదండి. ఏదైనా ధైర్యంగా చేయరా, లాస్ట్ మినిట్లో నీ వెనకాల నేను ఉంటానని చెప్పారు. సో ఇప్పటికీ కూడా నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి ఫోన్ చేసి ఎలా నడుస్తుందన్నా, బాగుందా స్టోర్ అని అడుగుతారు. అప్పట్లో ఏం అడిగేవారంటే, ఏం చేస్తున్నావు, తిన్నావా, పడుకున్నావు అని అడిగేవారు. సో గత సంవత్సరం నుంచి మొత్తం మారిపోయిందండి. ప్రతిసారి స్టోర్ ఎలా ఉంది, నువ్వేం భయం ఏం లేదు కదా, నీకేం భయపట్టలేదు కదా అంటూ ఉండేవారు. సో ఎంతో నమ్మకంతో ప్యాషనేట్గా ఈ స్టోర్ని పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ మై ఫాదర్. అలాగే మీ ఇంట్లో కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎందుకు భయపడతారో ఒకసారి ఆలోచించండి మీ ఫాదర్ని, అప్పుడు మీకు ఆయన రియాలిటీగా నిజం చెప్తారు. సో హ్యాపీ ఫాదర్స్ డే అండి. మీ అందరికీ తెలుసు, మన తుని పరమలాలయంలో 30% ఆఫర్ పెట్టాము, ఇవాళ రేపు రన్ అవుతుంది. ఎవరన్నా కావాలంటే వచ్చి పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.